వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. అమెరికాలో కాల్పుల కలకలం, తుపాకీపై భారత్పై అణుదాడి అని రాసుకున్న దుండగుడు. బీహార్లో ఓటర్ అధికార యాత్రలో తమిళనాడు సీఎం స్టాలిన్. పోచారం ప్రాజెక్టుకు ముప్పు, తీవ్ర స్థాయిలో వరద. అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపోలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థన చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో 2 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన ఆయుధాలపై రాసుకున్న సందేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారత్పై అణుదాడి చేయాలి, డొనాల్డ్ ట్రంప్ను చంపాలి వంటి విద్వేషపూరిత రాతలు ఆయుధాలపై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే బుధవారం అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్కు చెందిన చర్చిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్మన్గా అధికారులు గుర్తించారు. రైఫిల్, షాట్గన్, పిస్టల్ వంటి 3 ఆయుధాలతో చర్చిలోకి ప్రవేశించిన వెస్ట్మన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి అనంతరం అదే ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో వెస్ట్మన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. దాడికి పాల్పడటానికి ముందు వెస్ట్మన్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఛానల్ను యూట్యూబ్ తొలగించింది. ఆ వీడియోలో తన వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ప్రదర్శించాడు. తుపాకుల మ్యాగజైన్లపై కిల్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ పతనం కావాలి, పిల్లల కోసం మీ దేవుడు ఎక్కడ వంటి రాతలు కనిపించాయి. ఆయుధాల్లో ఒకదానిపై స్పష్టంగా న్యూక్ ఇండియా అంటే భారత్పై అణుదాడి చేయాలి అని రాసి ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టి నోయెం ఈ వీడియోలోని సమాచారం వాస్తవమేనని ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఈ హంతకుడు తన తుపాకీపై ఇలాంటి భయంకరమైన రాతలు రాశాడని ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. వెస్ట్మన్కు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఆయుధాలను చట్టబద్ధంగానే కొనుగోలు చేశాడని, ఈ దాడిలో మరెవరి ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది 146వసారి కావడం అక్కడి తుపాకీ సంస్కృతిపై ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం బీహార్లోని ముజఫర్పూర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రావిడ మున్నేట్ర కజగం అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల జాబితా సవరణలో చోటు చేసుకుంటున్న భారీ స్థాయి అక్రమాలపై బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్టాలిన్ మాట్లాడుతూ బీహార్ ఓటర్ల జాబితా నుండి దాదాపు 65 లక్షల మంది పేర్లను బీజేపీ కుదించి తొలగించిందని, దీన్ని మారణహోమంగా, ఉగ్రవాదం కంటే దారుణమైనదిగా అభివర్ణించారు. సరైన గుర్తింపు కార్డు ఉన్నవారిని లేరన్నట్లు జాబితా నుండి తొలగిస్తున్నారు. దీన్ని మించిన ప్రమాదం ఏముంటుంది అని ఆయన ప్రశ్నించారు. స్టాలిన్తో పాటు ఆయన సోదరి డీఎంకే ఎంపీ కనుమొళి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సిపిఐ విమోచన పార్టీ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య వేదికపై ఉన్నారు. స్టాలిన్ తమిళంలో ప్రసంగించగా అనువాదంతో ప్రజలు ఘనంగా అభినందించారు. ఎన్నికల సంఘం రిమోట్ కంట్రోల్ బొమ్మలా వ్యవహరిస్తోంది. 65 లక్షల ఓటర్ల తొలగింపే ఉగ్రవాదం కంటే భయంకరమని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై కూడా దాడి చేశారు. రాహుల్ గాంధీని ప్రమాణపత్రం దాఖలు చేయమని సవాలు చేయడం బదులు ఎన్నికల న్యాయ సమగ్రతను రక్షించాల్సిందని స్టాలిన్ విమర్శించారు. రాహుల్ గాంధీని మీరు భయపెట్టలేరు అని ఆయన స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని గుర్తు చేస్తూ తేజస్వి సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని స్టాలిన్ కొనియాడారు. ఇండియా బ్లాక్ ప్రభుత్వం బీహార్లో ఏర్పడినప్పుడు ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. కనుమొళి కూడా స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద ఓటు దోపిడీకి వ్యతిరేక పోరాటమే ఈ యాత్ర అని ఎక్స్లో వ్యాఖ్యానించారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీయడంలో ఎన్నికల సంఘం సహకరించిందని ఆమె ఆరోపించారు. సందేహాస్పద ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు. ఈ యాత్ర ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజల తీర్పును నిలబెట్టడానికి అని సాగుతుందని కనిమొళి పేర్కొన్నారు. 2024 ఎన్నికల ముందు బీజేపీ 400 సీట్లు సాధిస్తామని చెప్పి చివరకు 240కే పరిమితమైందని, దానికి బీహార్ ఓటర్లే కారణమని స్టాలిన్ ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరో చారిత్రక మలుపు అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న ఇండియా బ్లాక్లో డీఎంకే భాగస్వామ్యం, దాని బలమైన కట్టుబాటును ఈ యాత్ర స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదతో పోచారం ప్రాజెక్టు వద్ద గండిపడినట్లు సమాచారం. దీని కారణంగా ముప్పు వాటిల్లవచ్చని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా దిగువ గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించారు.
నివేదికల ప్రకారం రిజర్వాయర్ పొంగిపొర్లుతూ ఉండడంతో స్పిల్వే వద్ద గండి ఏర్పడింది. అధికారులు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గండి పడితే వేల ఎకరాల పంటలకు ప్రమాదం ఉంటుందన్నారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉందని మంత్రి మీడియాకు తెలిపారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారులు హై అలర్ట్లో ఉండాలని ఆదేశించారు. నీటి మట్టాలను పర్యవేక్షించడం, బలహీన కట్టల వద్ద ఇసుక బస్తాలు వేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలతో సమన్వయం పెంచాలని ఆయన సూచించారు. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలని, జీవో 45 కింద ఆర్థిక అధికారాలను వినియోగించి ఉపశమన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కామారెడ్డి నుండి వచ్చిన నివేదికల ప్రకారం నిజాం సాగర్ భారీ ఇన్ఫ్లోలను సురక్షితంగా నిర్వహిస్తోంది. చిన్న చెరువులకు నష్టం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. రైతులకు ముందస్తు వరద హెచ్చరికలు ఇవ్వాలని, వర్షపాతం, జలాశయ స్థాయిలపై రియల్ టైం సమాచారం అందేలా చూడాలని మంత్రి అన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో జలాశయ స్థితిని సమీక్షించి పంపింగ్ కార్యకలాపాలు వేగవంతం చేయాలని, విద్యుత్ శాఖ సహకారంతో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. చిన్న నీటిపారుదల చెరువులను నింపడం, జిల్లా స్థాయి బృందాలను పరికరాలు, ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.